Hello everyone, welcome back to Learning Simplified. Today in this session we are going to discuss most important expected questions from nutrition topic. So yesterday we were discussing about most important expected questions from skeletal system, right? Okay, so today in this session we are going to discuss about nutrition. Okay, so let us start the session. So the first question is study of nutrition is called. ఓకే, సో పోషకాహార అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగారు. సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్. న్యూట్రిషన్ అంటే మనందరికీ తెలుసు. ఫస్ట్ న్యూట్రిషన్ గురించి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. సో వాట్ ఈస్ మీన్ బై న్యూట్రిషన్, సో మనం న్యూట్రిషన్ అని దేన్ని అంటాము దాని గురించి అనమాట. సో న్యూట్రిషన్ ఇన్ ద సెన్స్, సో ఫుడ్ మెటీరియల్స్ వీ కెన్ కాల్ యాజ్ న్యూట్రిషన్ కదా. సో ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు అబ్టైన్ ద న్యూట్రిషన్. పోషకాహారం అనేది మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది. బేసిక్గా ఈ వరల్డ్లో లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి 3 ఉన్నాయి, జీవులు మనకి 3 ఉన్నాయి. ఏంటివి అంటే అనిమల్స్, ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు. ఈ మూడిటిని జీవులు లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. So out of these 3 living organisms, plants are only prepared the food material themselves only. So that's the reason plants we can call as self producers or autotrophs అంటూ ఉంటాం. సో మొక్కలన్నీ కూడా ఆహార పదార్థాలను తమంతకు తామే తయారు చేసుకుంటాయి డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్. అందుకే మొక్కలన్నిటినీ కూడా స్వయం పోషకాలు అనేసి మనం చెప్పుకుంటాం. సో మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా, సో మనం తినే ఆహారం కూడా, సో పోషక పదార్థాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కనుక ప్లాంట్స్ నుంచే వస్తాయి అన్నమాట. ఓకే, ఆ పోషక పదార్థాలు వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ మ్యాక్రోన్యూట్రియంట్, మైక్రోన్యూట్రియంట్ అనేసి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. సో ఆ న్యూట్రిషన్స్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాము అనేసి మనకి ఇక్కడ అడిగారు. ఓకే, సో న్యూట్రిషన్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న కీవర్డ్ చెప్తాను. సో హియర్ ఆటోట్రోప్స్ అని మనం వేటిని అంటాం, ఆటోట్రోప్స్ అని వేటిని అంటాం. సో తెలుగులో వీటిని స్వయం పోషకాలు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ట్రోప్స్ అంటే దాని అర్థం ఏంటంటే న్యూట్రిషన్ అని దాని అర్థం. ట్రోప్స్ మీన్స్ న్యూట్రిషన్. ఆటో అంటే సెల్ఫ్ అని దాని అర్థం కదా, అంటే తమంతకు తాము పోషక పదార్థాలని, న్యూట్రిషన్స్ని తయారు చేసుకునే వాటిని ఆటోట్రోప్స్ అని అంటాం. సో ఆటోట్రోప్స్ అని వేటిని అంటామంటే బేసికలీ ప్లాంట్స్ని మనం అంటాం. ఇక్కడ నథింగ్ బట్ ట్రోప్స్ అంటే దాని అర్థం ఏంటంటే న్యూట్రిషన్ అని అర్థం. మరి ఈ స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ గురించి కూడా చెప్పేటప్పుడు ఇక్కడ ట్రోపో అనే వర్డ్ మనకి ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని మనం సో మేబీ స్టడీ ఆఫ్ న్యూట్రిషన్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆటోట్రోప్స్ మీన్స్ సో ప్లాంట్స్, all plants are, they can prepare the food material themselves due to photosynthesis process. Okay, so that's why we can call as autotrophs అని అంటాం. ఆహార పదార్థాలను వాటంతటికి అవే తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషకాలు అని అంటాం. ఇక్కడ చూడండి, ట్రోపాలజీ, ఆటోట్రోపాలజీ. సో ఇక్కడ మేబీ ట్రోపాలజీ, ఆటోట్రోపాలజీ అని రెండిట్లో కూడా ట్రోప్ అనే వర్డ్ ఉంది కదా, మేబీ ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ అయింది కాబట్టి మిగతా రెండింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, మరి స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ అని దేన్ని అంటాము అని అంటే కనుక ట్రోపాలజీ అని అంటాం. ఓకే, ట్రోపాలజీ. ఇక్కడ ఆటోట్రోపాలజీ అన్నాం కదా, ఈ వర్డే లేదు అసలు ఆటోట్రోపాలజీ అని. దీన్ని ఏమనాలంటే ఆటోట్రోప్స్ అనాలి. ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్ అని దాని అర్థం. ట్రోపాలజీ అని మనం అనకూడదు, ఆ వర్డ్ లేదు, మిమ్మల్ని జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగారు అంతే. ఓకే, సో ట్రోపాలజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, విటమినాలజీ అని దేన్ని అంటాము అంటే స్టడీ ఆఫ్ విటమిన్స్ ఇస్ కాల్డ్ విటమినాలజీ అని అంటాం. మరి దెన్ వాట్ ఈస్ మీన్ బై లారింగాలజీ అంటే స్టడీ ఆఫ్ థ్రోట్ ఇస్ కాల్డ్ లారింగాలజీ. ఓకే, గొంతు యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం లారింగాలజీ అనేసి చెప్పుకుంటాం. సో ట్రోపాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ కాల్డ్ ట్రోపాలజీ. పోషక పదార్థాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం ట్రోపాలజీ అనేసి చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కెమికలీ కేన్ షుగర్ ఈజ్, రసాయనికంగా కేన్ షుగర్ అనేది ఒక అని అంటున్నాడు. సో కెమికలీ కేన్ షుగర్, కేన్ షుగర్ అంటే ఏంటి? ఇప్పుడు కేన్ అంటే దాని అర్థం షుగర్ కేన్ అని దాని అర్థం. కేన్ మీన్స్ షుగర్ కేన్. ఓకే, షుగర్ కేన్ని మనం కేన్ అనేసి చెప్పుకోవచ్చు. సో షుగర్ కేన్ నుంచి వచ్చే షుగర్ని కేన్ షుగర్ అని అంటాం. ఓకే, షుగర్ కేన్ నుంచి వచ్చే షుగర్ ఏది? డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే చక్కెర. ఓకే, షుగర్ టీలో, కాఫీలో రెగ్యులర్గా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో దట్స్ ది రీజన్ కేన్ షుగర్కి అనదర్ నేమ్, సో వన్ ఆఫ్ ద సినానిమ్ టేబుల్ షుగర్ అని కూడా అనొచ్చు కేన్ షుగర్ని. ఓకే, టేబుల్ షుగర్ ఆర్ కేన్ షుగర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఆ కేన్ షుగర్కి
కెమికల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు, రసాయనికంగా ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఓకే, సో కెమికల్ నేమ్ ఏంటి, లాక్టోస్, గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అనేసి చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి, ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం మనం వీటిని. ఓకే, లాక్టోజ్ అంటే లాక్టో అనే వర్డ్, లాక్టో వర్డ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మిల్క్ కదా. లాక్టో అంటే మనకు మిల్క్ రిలేటెడ్ వర్డ్, అది లాక్టోజ్ అన్నా, లాక్టిక్ యాసిడ్ అన్నా, లాక్టోబాసిల్లస్ అన్నా, సో ప్రొలాక్టిన్ అన్నా, సో ఇట్లాంటి టర్మినాలజీస్ అన్నీ ఇందులో లాక్టో, లాక్టిక్ అని ఉంది కదా, ఈ లాక్టో అనే వర్డ్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు మిల్క్ రిలేటెడ్ వర్డ్స్. సో అది మిల్క్ రిలేటెడ్, కేన్ షుగర్కి కాదు కాబట్టి సో డైరెక్ట్గా దీన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇంకా పోతే రెస్ట్ ఆఫ్ ద 3 ఆప్షన్స్ దట్ ఈస్ గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అంటున్నారు. ఇక్కడ ఫ్రక్టోజ్ చూడండి, ఫ్రక్టోజ్ పేర్లోనే ఉంది, సో ద వర్డ్ ఈస్ గివ్ సమ్ హింట్ ఫర్ అస్. సో ఏంటది అంటే ఫ్రక్టోజ్లో ఫ్రూట్ ఉంది కదా, సో ఫ్రక్టోజ్లో ఫ్రూట్ ఉంది అంటే ఫ్రూట్ షుగర్ని మనం ఫ్రక్టోజ్ అంటాం. అంటే ఆల్ ఫ్రూట్స్లో ఉన్న షుగర్ ఏదంటే ఫ్రక్టోజ్. సో ఫ్రూట్స్ అన్ని స్వీట్ టేస్ట్లో ఉంటాయి కదా, ఆ స్వీట్ టేస్ట్కి రీజన్ ఏంటంటే ఫ్రక్టోజ్ అనమాట. ఓకే, సో షుగర్ కేన్ అనేది ఈజ్ నాట్ ఏ ఫ్రూట్ కాబట్టి ఫ్రక్టోజ్ కూడా మేబీ అందులో ఉండదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఇంకా పోతే గ్లూకోజ్ అండ్ సుక్రోజ్. సో గ్లూకోజ్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయిందని. సో గ్లూకోజ్ మనం వింటూ ఉంటాం, మార్కెట్లో మీరు గ్లూకాన్ డి పౌడర్స్ తీసుకొని మనకి ఎప్పుడైనా ఎనర్జీ తక్కువైనప్పుడు వాటర్లో కలిపేసుకొని గ్లూకోజ్ వాటర్ తాగేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం. ఓకే, ఆ గ్లూకోజ్ షుగర్ కేన్ నుంచి వస్తుందా, రాదు. సో కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో గ్లూకోజ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో వీఆర్ కాల్డ్ యాజ్ గ్రేప్ షుగర్ అని కూడా అనొచ్చు. వై, బికాస్ వీ కెన్ అబ్టైన్ ఫ్రమ్ ద గ్రేప్స్ నుంచి వస్తుంది కాబట్టి గ్లూకోజ్ని గ్రేప్ షుగర్ అనొచ్చు. అండ్ ఆల్సో రెడ్యూస్డ్ షుగర్ అనొచ్చు, ఎందుకంటే వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఆల్సో మనం బ్లడ్ షుగర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్కి బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువైపోయింది అని అంటాం కదా, ఆ షుగర్ ఏదో కాదు, గ్లూకోజ్ ఎక్కువైపోయింది అని దాని అర్థం. ఓకే, సో బ్లడ్ షుగర్, ఇన్స్టాంట్ షుగర్, రెడ్యూస్డ్ షుగర్, గ్రేప్ షుగర్ ఇట్లాంటి నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి గ్లూకోజ్ కూడా షుగర్ కేన్ నుంచి రాదు. సో వీ కెన్ ఎలిమినేట్ గ్లూకోజ్ ఆప్షన్ ఆల్సో. అండ్ మిగిలింది సుక్రోజ్ ఒకటి మిగిలింది. సో ఎస్, సుక్రోజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కేన్ షుగర్ని మనం సుక్రోజ్ అంటాం, సుక్రోజ్. ఓకే, సుక్రోజ్ అంటే ఏంటంటే చక్కెర, చక్కెరకి రసాయనికంగా కెమికలీ వీ కెన్ కాల్ యాజ్ ఎ సుక్రోజ్. ఓకే, సో వై, బికాస్ సో దిస్ సుక్రోజ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద, సో దిస్ సుక్రోజ్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ ద కేన్ షుగర్. ఓకే, సో హెన్స్ వీ కెన్ కాల్ యాజ్ ఎ సుక్రోజ్. ఇక్కడ ఈ సుక్రోజ్ మోనోసాక్రైడా, డైసాక్రైడా, పాలీసాక్రైడా. సో టోటల్గా మనకి కార్బోహైడ్రేట్స్ 3 టైప్స్ ఉంటాయి, మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలీసాక్రైడ్ అనేసి. ఓకే, సుక్రోజ్ ఈజ్ కమ్స్ అండర్ ఇంటూ డైసాక్రైడ్. ఓకే, సో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్, ద కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఈజ్ కాల్డ్ సుక్రోజ్ అవుతుంది. అంటే సుక్రోజ్లో గ్లూకోజు ఉంటుంది ప్లస్ ఫ్రక్టోజు ఉంటాయి, రెండు ఉంటాయి. సో గ్లూకోజ్ ఇస్ వన్ ఆఫ్ ద మోనోసాక్రైడ్ అండ్ ఫ్రక్టోజ్ కూడా మోనోసాక్రైడే. ఈ రెండు మోనోసాక్రైడ్స్ కాంబినేషనే దట్ ఈస్ డైసాక్రైడ్, దట్ ఈస్ సుక్రోజ్. ఓకే, సో మీరు న్యూట్రిషన్ టాపిక్లో మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్ వాటి ఎగ్జాంపుల్స్ సో క్లియర్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలండి, బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏరియా అనమాట అది. ఓకే, సో అది సుక్రోజ్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఇస్ ఈక్వల్ టు సుక్రోజ్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. అండర్స్టూడ్? నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ హై సోర్స్ ఫర్ ప్రోటీన్? సో క్రింది వాటిలో ఏ జీవి ప్రోటీన్కు అధిక మూలం అంటున్నాం. అంటే చూడండి, సోర్సెస్ ఫర్ ప్రోటీన్ అడిగారు ఇక్కడ. సో ప్రోటీన్ సోర్సెస్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోయాబీన్, పల్సస్, స్పైరులినా, ఆల్ ది అబో అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రోటీన్ మనకి రిచెస్ట్ సోర్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజిటేరియన్స్లో, సో నాన్ వెజిటేరియన్స్లో తీసుకుంటే మనకి రిచెస్ట్ సోర్స్ ఏమేమి వస్తాయి అంటే రెడ్ మీట్. ఓకే, రెడ్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ ప్రోటీన్స్. అండ్ ఆల్సో రెడ్ మీట్ తర్వాత చికెన్. ఓకే, చికెన్ ఈజ్ ఆల్సో ఫుల్లీ ప్రోటీన్ ఫుడ్. అండ్ ఆల్సో ఫిషెస్, ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ ఫుడ్కి రిచెస్ట్ సోర్స్ అనమాట. ఇంకా పోతే వెజిటేరియన్లో, సో వెజిటేరియన్లో ప్రోటీన్ ఫుడ్కి ఏమేమి మనం చెప్పుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ అండ్ ఆల్సో మష్రూమ్స్.
సోయాబీన్, మష్రూమ్స్, పల్సెస్ ఇవన్నీ వెజిటేరియన్ ఫుడ్కి రిచెస్ట్ సోర్స్ అనమాట. అంటే ప్రోటీన్స్కి రిచెస్ట్ సోర్స్ ఫుడ్ ఏమేమి? సోయాబీన్, మష్రూమ్స్, పల్సెస్ అండ్ నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్, చికెన్, ఫిషెస్. ఓకే, ఇవి ఇక్కడ మనకి ఏమడిగారంటే ఆప్షన్స్లో సోయాబీన్ ఉంది, పల్సెస్ ఉంది, స్పైరులినా ఉంది, ఆల్ ది అబోవ్ ఉన్నాయి. ఇవన్నీ ఆప్షన్స్లో ఉన్నాయి. మరి రిచెస్ట్ సోర్స్ ఏది అని అడిగినప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ ఆర్ థింకింగ్ లైక్ సోయాబీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ సోయాబీన్ ఈజ్ నాట్ ఎన్ రైట్ ఆన్సర్ హియర్. వై? బికాస్ సో అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ క్లియర్లీ. ఇక్కడ మనకి ఫాలోయింగ్ ఆర్గానిజం అని అడిగాడు కదా. ఫాలోయింగ్ ఆర్గానిజం అంటే ఏంటంటే జీవి అని అర్థం. జీవులు లేదా ఆర్గానిజమ్స్ అని మనం వేటిని అంటాం? సో హూ కెన్ బ్రీత్, దే ఆర్ కమ్స్ అండర్ ఇంటూ లివింగ్ ఆర్గానిజమ్స్. హూ కెనాట్ బ్రీత్, దే ఆర్ కమ్స్ అండర్ ఇంటూ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఆర్గానిజము లేదా జీవి అంటే బ్రతుకున్న వాటిని అంటాం. సో లేకపోతే లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ జీవులుగా వేటిని కన్సిడర్ చేస్తామంటే అవి ఏంటంటే మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సోయాబీన్ అనేది ఒక పల్సెస్ టైప్ బీన్స్ కదా. అవి ఒక వెజిటబుల్స్. వీటిని మనం వెజిటబుల్స్ అని అంటాం. దట్ ఈస్ నాట్ అన్ ఎ లివింగ్ ఆర్గానిజం. కాబట్టి ఎలిమినేట్. పల్సెస్ అనేవి పప్పు దినుసులు, దాల్, తర్వాత బీన్స్, తర్వాత గ్రౌండ్ నట్స్, కందిపప్పు, ఇట్లాంటి మనకు పప్పులు అనేవి చాలా ఉంటాయి కదా. ఆల్ పల్సెస్ ఫ్యామిలీ, పప్పుల ఫ్యామిలీ అన్నీ కూడా ప్రోటీన్కి రిచెస్ట్ ఫుడ్ అనమాట. ఓకే, సో కాబట్టి వీటిల్లో ప్రోటీన్స్ ఉంటాయి కాదని అనట్లేదు నేను. కాకపోతే ఇక్కడ అడిగిన క్వశ్చన్స్లో ఆర్గానిజం అని అడుగుతున్నారు, ఏ జీవిలో అంటున్నారు. ఇవి రెండు అయితే జీవులు కాదు కదా, అది మనందరికీ తెలుసు. సో డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఇంకా ఆప్షన్ డీలో ఆల్ ద అబోవ్ అన్నాడు కాబట్టి ఇవి రెండు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. ఇక మిగిలింది సి. మేబీ ఇది రైట్ అవ్వాలి. స్పైరులినా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్పైరులినా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఆల్గేన్ అండి. ఓకే, ఆల్గే తెలుగులో మనం శైవలము అనేసి మనం చెప్పుకుంటాం. సో చూడండి, ఆల్గేస్ లేదా శైవలాలు అనేటివి ఏంటివి? అవి ఒక రకమైన మొక్కలు. ఓకే, ఆల్గే లేదా శైవలాలు అనేవి సో దే ఆర్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనమాట. ఓకే, సో దే ఆర్ సర్వైవింగ్ ఇన్ ఆక్వాటిక్ రీజన్స్ లైక్ లేక్స్లో, రివర్స్లో, సముద్రాలలో, ఇట్లాంటి వాటిల్లో ఆల్గేస్ అన్నీ కూడా ఏమవుతాయంటే సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి స్పైరులినా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాంట్. ఆల్గేస్ అన్నీ కూడా కమ్స్ అండర్ ప్లాంట్ కేటగిరీయే కదా. సో కాబట్టి స్పైరులినా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాంట్. సో డ్యూ టు ఫోటోసింథసిస్ ప్రాసెస్ దే కెన్ ఆల్సో ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్ దెమ్సెల్ఫ్ ఫర్ ద ఫుడ్ మెటీరియల్ పర్పస్. ఓకే, కాబట్టి స్పైరులినా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లాంట్ హియర్. ఇప్పుడు ప్లాంట్స్ అనేవి జీవులా కాదా? ఇప్పుడు మనకు జీవులకి 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. దట్ ఈస్ మైక్రో ఆర్గానిజమ్స్, అనిమల్స్ అండ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఈ స్పైరులినా అనేది ఒక ప్లాంట్ అని మీకు తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఆప్షన్ని టిక్ చేస్తారు. తెలియకపోయినా నో ప్రాబ్లం. ఈ 3 ఎలాగో కాదని మనం ఒక లాజిక్ని అప్లై చేసి వాటిని ఎలిమినేట్ చేసేసాం కదా. సో మిగిలింది స్పైరులినానే కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జీవి అని అడిగారు. ఇలా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అలా కాకుండా క్వశ్చన్ ఇంకోలా అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ సోర్సెస్ ఫర్ ప్రోటీన్స్ అని అడిగారు. ఈ క్రింది వాణిలో ప్రోటీన్కి సోర్సెస్ ఏవి? ఓకే, ప్రోటీన్ లభించే పదార్థాలు ఏవి అని అడిగారు అనుకో, క్యాజువల్గా ప్రోటీన్ లభించే పదార్థాలు, ఈ 3 ప్రోటీన్స్ లభించే పదార్థాలే కదా, అప్పుడు ఆల్ ది అబోవ్ అవుతుంది. ఇక్కడ ఆర్గానిజం అని మెన్షన్ చేయడం వల్ల ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అయింది. ఒకవేళ ఆర్గానిజం అని మెన్షన్ చేయకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సోర్సెస్ ఫర్ ప్రోటీన్స్ అని అడిగారు, ఈ క్రింది వాటిలో ప్రోటీన్కి మూలం ఏది అని అడిగారు, అప్పుడు అన్ని ప్రోటీన్స్కి సోర్సెసే కదా, అప్పుడు ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అందుకే క్వశ్చన్ని కొంచెం క్లియర్గా కేర్ఫుల్గా చదవాలి. సో క్వశ్చన్లో ఒక చిన్న కీవర్డ్ ఉంటుంది, ఏం అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా, దాన్ని బట్టి మనం ఆప్షన్ని పిక్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ మీకు లైక్ స్పైరులినా అంటే ఏంటి అని అంటే మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. సో దిస్ ఇమేజ్ ఈజ్ రిలేటెడ్ టు స్పైరులినా. చూడడానికి స్పైరులినా ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్గే ఆక్వాటిక్ రీజియన్లో సర్వైవ్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న ప్లాంట్స్. అండ్ ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ క్యాప్సిల్స్. బేసికలీ ఇందాక నేను ఇక్కడ ఏం చెప్పానంటే, సో స్పైరులినా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్ సోర్స్ అని చెప్పాను కదా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద ప్రోటీన్ సోర్స్. సో స్పైరులినా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ అనమాట. ఓకే, అంటే మన ప్రపంచంలోనే యూనివర్స్లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న
సో ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ స్పైరులినా ఓన్లీ. కంపేర్ దాన్ సోయా బీన్స్ అండ్ రెడ్ మీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దాంతో ఇంక ఏది కంపారిజన్ కాదు. మన వరల్డ్లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆర్గానిజమే కాదు, దేంతో కంపేర్ చేసినా అందులోనే ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 75% ఆఫ్ ప్రోటీన్ స్పైరులినాలో ఉంటాయి. అందుకే ఆర్టిఫిషియల్గా స్పైరులినాని యూజ్ చేసి ప్రోటీన్ క్యాప్సూల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ప్రోటీన్స్ ఏమైనా తగ్గిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, డాక్టర్ ప్రోటీన్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, సో దే ఆర్ మేడప్ ఆఫ్ స్పైరులినా ప్లాంట్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి రిచెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఈజ్ ఆల్సో స్పైరులినా అండ్ ఆర్గానిజం సోర్స్ ఈజ్ ఆల్సో స్పైరులినా. ఓకే, జీవి అంటే కూడా స్పైరులినానే, ఎక్కువగా ఎందులో ఉంటాయి అన్నా కూడా స్పైరులినానే. ఓకే, సో దట్ ఈస్ అ థింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ బాడీ మోస్ట్లీ గెట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. మానవ శరీరంలో ఎక్కువగా శక్తి ఏ రూపంలో పొందుతుంది అని అడుగుతున్నారు. సో హ్యూమన్ బాడీ మోస్ట్లీ గెట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్. ఎక్కువగా ఏ పోషక పదార్థాల వల్ల మన శరీరానికి శక్తి అనేది వస్తుంది అని అడిగారు. అన్నిటి వల్ల శక్తి వస్తుంది, కానీ ఎక్కువగా దేని వల్ల వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఫ్యాట్ తింటే ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ తింటే వస్తుంది, కార్బోహైడ్రేట్స్ తింటే వస్తుంది, అన్నిటి వల్ల వస్తుంది, ఆల్ ది అబోవ్ వల్ల కూడా వస్తుంది. బట్ మోస్ట్లీ గెట్ అని అంటున్నాడు కదా, అంటే మోస్ట్లీ అంటే ఏంటంటే ఎక్కువగా దేని వల్ల వస్తుంది అని అర్థం. ఫ్యాట్, ప్రోటీను, కార్బోహైడ్రేట్. ఇప్పుడు 3 ఆప్షన్స్లో ఆల్ ది అబోవ్ అనేది రైటో కాదో తర్వాత చూద్దాం, ఎందుకంటే ఆ 3 అయితే ఇది అవుతుంది కదా. సో 1 by 1 వద్దాం. ఇప్పుడు మనం ఫ్యాట్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. సో అవుట్ ఆఫ్ దీస్ 3 న్యూట్రిషన్స్లో మోస్ట్లీ మనం ఈచ్ అండ్ ఎవ్రీడే ఏ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటాం? ఫ్యాట్ తీసుకుంటామా, ప్రోటీన్ తీసుకుంటామా, కార్బోహైడ్రేట్ తీసుకుంటామా? సో ఇప్పుడు చూడండి, ప్రోటీన్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్ అన్నిట్లో ఉండవు. సో ప్రోటీన్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ న్యూట్రిషన్, స్పెసిఫిక్ ఫుడ్ మెటీరియల్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, చికెన్, మటన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు వెజిటేరియన్స్లో అయితే మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటాయి, పల్సెస్లో ఎక్కువగా ఉంటాయి, అండ్ ఆల్సో బీన్స్లో ఎక్కువగా ఉంటాయి. అంటే బీన్స్ కూడా కమ్స్ అండర్ పల్సెస్ కేటగిరీ అనుకోండి. సో పల్సెస్లో, మష్రూమ్స్లో ఇట్లాంటి వాటిల్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం డైలీ నాన్ వెజిటేరియన్ ఏమైనా తింటున్నామా? తినట్లేదు కదా, డైలీ నాన్ వెజ్ తినట్లేదు. అట్లనే డైలీ మనం పల్సెస్ కూడా తినట్లేదు. అంటే ఇవి డైలీ తినట్లేదు కాబట్టి మరి అవి తినకపోతే ఎనర్జీ ఉండదా అంటే మనం ఉంటున్నాం కదా, ఎనర్జెటిక్గానే ఉంటున్నాను. సో నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోటీన్ ఫుడ్ అయితే ఏం తీసుకోలే. నాన్ వెజిటేరియన్ తినలేదు, పల్సెస్ రిలేటెడ్ ఏం తినలేదు, మష్రూమ్స్ ఏం తినలేదు, ఈవెన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, లీఫీ వెజిటేబుల్స్ కూడా తినలే నేను. ఓకే, ఇప్పటి వరకు తినలేదు. అయినా సరే నాకు ఎనర్జీ ఉంది. సో నేను నిల్చోగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను, మీకు క్లాస్ చెప్తున్నాను, ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ నేను చేసేస్తున్నాను కదా. అంటే దీనివల్ల అయితే మోస్ట్లీ వస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోం, నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ని మనం రేర్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో మన డైలీ ఎనర్జీకి ఇదైతే రీజన్ కాదు. కంపల్సరీ కాదు అంటున్నాను, కంపల్సరీ కాదు అంటే మోస్ట్లీ ఎక్కువగా రాదంటున్నాను. ఓకే, సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇంకా పోతే ఫ్యాట్. సో ఫ్యాట్ ఐటమ్స్ కూడా ఇప్పుడు చాలామంది ఫ్యాట్ ఎక్కువ తీసుకోరు. ఓకే, ఫ్యాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాట్ అండ్ ఆయిల్ ఫుడ్, తర్వాత మనం ఆయిలీగా బాగా జంక్ ఫుడ్ ఇట్లాంటివి తిన్నప్పుడు, ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నప్పుడు సో మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బట్ ఫ్యాట్ తినడం ఈజీయే, ఫ్యాట్ వల్ల ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుంది కంపేర్ దాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్. బట్ ఫ్యాట్ డైజెషన్ అంత ఈజీ కాదు. మనకి ఎనర్జీ రావాలంటే తిన్న ఫుడ్ డైజెషన్ అయితేనే కదా ఎనర్జీ వస్తుంది. ఇది అంత ఈజీగా డైజెషన్ అవ్వదు, బాడీలో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయిపోతుంది. సో ఎనర్జీ కన్వర్షన్ కూడా ఫ్యాట్ అనేది తక్కువ స్కోప్ ఉంటుంది. ఇంకా మిగిలింది కార్బోహైడ్రేట్స్. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ నుంచి మన బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీడే ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లైక్ రైస్. ఓకే, ఇవన్నీ మనం మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎంత తీసుకోవాలి అంటే per day our body requires minimum 500 grams of carbohydrates. So per day our body requires 70 to 100 grams of protein. So per day our body requires 7 to 10 grams of fat. చూడండి, కార్బోహైడ్రేట్స్ అయితే 500 కావాలి, ప్రోటీన్ అయితే 100 వరకు సరిపోద్ది, ఫ్యాట్ అయితే 10 grams వరకు సరిపోద్ది. ఓకేనా, కాబట్టి ఎక్కువ మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఎనర్జీ దేనివల్ల వస్తుంది మన బాడీకి అంటే కార్బోహైడ్రేట్స్ వల్లే వస్తుంది, లేకపోతే ఎనర్జెటిక్గా ఉండలేము. సో కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేది రైట్, మిగతా 3 రాంగ్. ఓకే, సో దట్ ఈస్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వేర్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లొకేటెడ్?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఆప్షన్స్ చూడండి, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, పూణే. ఓకే, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్, పూణే అంటున్నారు. సో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అంటే ఎక్కడుంది చెప్పండి? హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? మన హైదరాబాద్లోనే NIN ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఎక్కడ వచ్చిన క్వశ్చన్ అండి. ఓకే, పూణేలో వచ్చి సీరం ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఓకే, సీరం ఇన్స్టిట్యూట్, పూణే. నెక్స్ట్, ద డిసీజ్ ఇన్ విచ్ బ్లడ్ షుగర్ ఇంక్రీజెస్ ఈస్. రక్తంలో చక్కెర పెరిగే వ్యాధి, రక్తంలో గన బ్లడ్లో గన షుగర్ ఇంక్రీజ్ అయిపోతే ఆ డిసీజ్ని ఏమంటాం? మీ అందరికీ క్యాజువల్గా తెలిసిన డిసీజ్ అది. సింపుల్ క్వశ్చన్ చెప్పేసేయండి. డయాబెటిస్ మిల్లిటస్, డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ ఇంపర్ఫెక్టస్, డయాబెటిస్ షుగరెన్సిస్ అని అన్నారు. సో డయాబెటిస్ మిల్లిటస్, ఓకే, షుగరెన్సిస్ అంటున్నారు. సో డయాబెటీస్ అనే డిసీజ్ వస్తుందని మీకు కామన్గా తెలుసు. సో డయాబెటీస్ 4 కామన్గా ఇచ్చారు 4 ఆప్షన్స్లో, జస్ట్ బికాస్ ఆఫ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, ఇక్కడ డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటంటే, ఇన్సిపిడస్ మీన్స్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అండి ఇది. ఓకే, ఇదేంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది వన్ కైండ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఓకే, అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీషన్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. బేసికలీ మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల యూరిన్ అనేది కంట్రోల్లో ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ సపోజ్ టు రిలీజ్ 1 to 1.5 liters ఆఫ్ యూరిన్ ఓన్లీ. ఇఫ్ ఇన్ కేస్ ద డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్, సో దట్ యూరిన్ విల్ నాట్ బీ ఇన్ కంట్రోల్. ఓకే, ఎట్లా అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యూరిన్ వీ కెన్ ఎక్స్క్రీట్ అవుట్ సైడ్. ఓకే, త్రూ యూరిన్ మనకేంటంటే ఎక్కువ యూరిన్ ఎక్స్క్రీట్ చేసినా కూడా బాడీలో ఉన్న మినరల్స్, వాటర్ అదంతా కూడా లాస్ అయిపోయి బాడీ విల్ గెట్ డీహైడ్రేటెడ్. ఓకే, అట్లాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేసి మనం చెప్పుకుంటాం. అది షుగర్కి కాదు. సో కాబట్టి ఇది ఎలిమినేట్ చేద్దాం. ఇంకా పోతే డయాబెటీస్ షుగరెన్సిస్ అనే వర్డే లేదు అసలు. సో ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాం. సో డయాబెటీస్ ఇంపర్ఫెక్టస్ అనేది ఉంది. ఈ డిసీజ్ దేనివల్ల వస్తుంది అని అంటే కనుక, సో బాడీలో కొన్ని DNA చేంజెస్ వల్ల సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అది ఏంటంటే అందరికీ కాదు, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అలా జరుగుతూ ఉంటాయన్నమాట. ఫ్లక్చువేషన్స్ లాగా అప్పుడప్పుడు షుగర్ ఎక్కువ అవడం, మళ్ళీ తగ్గిపోవడం, ఇట్లా అన్నమాట, ఒక క్లారిటీ లేకుండా. సో దాన్ని మనం ఇంపర్ఫెక్టస్ అంటూ ఉంటాం. అది చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో క్యాజువల్గా షుగర్ లెవెల్ పెరిగిపోతే దాన్ని ఏమంటామంటే డయాబెటీస్ మిల్లిటస్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. డయాబెటీస్ మిల్లిటస్. ఓకే, ఈ డయాబెటీస్ మిల్లిటస్ ఎట్లా వస్తుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ హార్మోన్, ఈ ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అంటే దట్ ఈస్ ప్యాంక్రియాస్. క్లోమము ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని తక్కువ స్రవించడం వల్ల డయాబెటీస్ మిల్లిటస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. మరి క్లోమంకి ఇన్సులిన్కి ఏంటి ఇక్కడ సంబంధం అని అంటే, సో నేను ఇదివరకు చెప్పా ప్రీవియస్ క్వశ్చన్లో, ఈచ్ అండ్ ఎవ్రీడే మనం గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్స్ని 500 grams తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ 500 grams కంటే ఎక్కువ గ్లూకోజ్ కన్నా మనం తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, ఎక్కువ గ్లూకోజ్ మనం తీసుకుంటే ఈ గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ అండ్ ఎవ్రీడే మనం 500 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి కదా. ఒకవేళ మీరు 800 తీసుకున్నారు అంటే 300 extra grams ఆఫ్ గ్లూకోజ్ తీసుకుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ లైక్ ఏ గ్లైకోజన్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ గ్లైకోజెనిసిస్ అనేసి అంటాం. ఈ గ్లైకోజెనిసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. ఓకే, మరి బాగానే ఉంది కదా, బాగానే ఉంటుంది ఎప్పుడు ఇన్సులిన్ మంచిగా రిలీజ్ అయినప్పుడు. ఒకవేళ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ కనుక ఉంటే ఈ ఎక్స్ట్రా తీసుకున్న గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ కాదు. మరి ఏమవుతుంది గ్లైకోజన్గా కన్వర్ట్ అవ్వకపోతే అంటే అదంతా కూడా ఏమవుతుందంటే 100% డైజెషన్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. ఒకవేళ ఇన్సులిన్ మంచిగా రిలీజ్ అయితే మనం ఎంత ఎక్స్ట్రా గ్లూకోజ్ తిన్నా కూడా ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ మొత్తం గ్లైకోజ్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ చేసి అక్కడే ఆపేస్తుంది.
అలా కాదు, ఇన్సులిన్ ఒకవేళ లేదు అని అంటే ఆల్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద 100% డైజెషన్ అండ్ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది సో ఇమీడియట్గా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో అట్లా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడాన్ని మనం ఏమంటామంటే డయాబెటీస్ మిల్లిటస్ అంటాం. తెలుగులో దీన్నే మధుమేహ వ్యాధి అని అంటూ ఉంటాం. ఓకే, మధుమేహ వ్యాధి. ఓకే, సో దట్ ఈస్ డయాబెటీస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ సిపిఎఫ్? క్రింది వాటిలో సిపిఎఫ్ లోపం వల్ల వచ్చే వ్యాధి. సిపిఎఫ్ అంటే ఏంటో తెలుసా? సి ఫర్ కార్బోహైడ్రేట్స్, పి ఫర్ ప్రోటీన్స్ అండ్ ఎఫ్ ఫర్ ఫ్యాట్స్. ఓకే, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ మూడిటి లోపం వల్ల వచ్చే వ్యాధి అంటే అంటున్నారు. ఈ మూడిటిని మనం మ్యాక్రోన్యూట్రియన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడిటిని కలిపి మనం మ్యాక్రోన్యూట్రియన్స్ లేదా స్థూల పోషక పదార్థాలు అనేసి మనం చెప్పుకుంటాం. మ్యాక్రోన్యూట్రియన్స్ లేదా స్థూల పోషక పదార్థాలు అని వేటిని అంటామంటే కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని మూడింటిని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడు గన తగ్గిపోతే, ఓకే, ఇప్పుడు కార్బోహైడ్రేట్ వల్ల ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఫ్యాట్ వల్ల కూడా మనకి ఎనర్జీనే వస్తుంది. బట్ కంపేర్ దన్ కార్బోహైడ్రేట్, సో వీ కెన్ గెట్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్యాట్. ఓకే, మరి ప్రోటీన్స్ నుంచి ఏమొస్తుంది అని అంటే ప్రోటీన్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ మజిల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మజిల్ బాగా గ్రోత్ డెవలప్ అవ్వాలంటే వీ నీడ్ టు టేక్ సమ్ ప్రోటీన్ ఫుడ్. ఓకే, సో మజిల్ గ్రోత్కి ఏమో ప్రోటీన్, ఎనర్జీ కోసం ఏమో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఈ మూడు తగ్గిపోతే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఉండదు. కార్బోహైడ్రేట్, ఫ్యాట్ లేదు కాబట్టి ఎనర్జీ ఉండదు. వీక్గా, లేజీగా, నీరసంగా ఉంటాం. ప్లస్ ప్రోటీన్స్ కూడా లేదు కాబట్టి మజిల్ ఫార్మేషన్, మజిల్ గ్రోత్ కూడా ఉండదు. చాలా సన్నగా స్కెలిటన్ సిస్టమ్ అనేది బయటకు అట్లా కనపడుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అనమాట. దాన్ని మనం ఏం డిసీజ్ అని అంటాం? ఈ మూడు తీసుకోకపోతే, అంటే నథింగ్ బట్ ఫుడ్ తినకపోతే ఏమవుతారు అని దాని అర్థం. ఓకే, మరాస్మస్, రికెట్స్, బెరిబెరి, పెల్లగ్రా. ఈ బెరిబెరి డిసీజ్ గురించి చాలా మంది వినే ఉంటారు. సో బెరిబెరి డిసీజ్ B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్. ఓకే, బెరిబెరి ఈజ్ కాజ్డ్ బై డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ B1 విటమిన్. సో అది B1 విటమిన్ అనేది మైక్రోన్యూట్రియంట్, దట్ ఈస్ నాట్ ఏ మ్యాక్రో, సిపిఎఫ్ కాదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఇంకపోతే పెల్లగ్రా. పెల్లగ్రా అనేది ఇది ఒక స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అనమాట, స్కిన్ అలర్జీ. ఓకే, ఇది కూడా ఒక విటమిన్ వల్లే వస్తుంది, దట్ ఈస్ B3 విటమిన్. అందుకే B3 విటమిన్ని యాంటీ పెల్లగ్రా విటమిన్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇది పెల్లగ్రా డిసీజ్ని రాకుండా చేస్తుంది కాబట్టి. ఇంకా పోతే మరాస్మస్ అండ్ రికెట్స్. రికెట్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో డెఫిషియన్సీ ఆఫ్ డి విటమిన్. డి విటమిన్ వల్ల చిన్నపిల్లల్లో వచ్చే డిసీజ్ని మనం రికెట్స్ అని చెప్పుకుంటాం. సో మూడు ఎలిమినేట్ చేస్తే మిగిలింది మరాస్మస్. ఎస్, సో డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ సిపిఎఫ్, సో వి మే ఎక్స్పోజెస్ టు మరాస్మస్ డిసీజ్. ఓకే, మరాస్మస్ అనే డిసీజ్కి మనం ఎక్స్పోజ్ అవుతాం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్, ఎస్ఐ కానిస్టేబుల్స్లో. నోట్ దిస్ క్వశ్చన్. ఓకే, మరాస్మస్ అంటాం దీన్ని. నెక్స్ట్ చూడండి, మరాస్మస్ వస్తే ఇట్లా ఉంటారు. ఓకే, అబ్బాయి ఉన్నాడు కదా, చూడండి ఇక్కడ స్కెలిటల్ సిస్టమ్, రిప్స్ అన్నీ కూడా కరెక్ట్ షేప్ కనపడుతున్నాయి చూడండి. మొత్తం 12 pairs రిప్స్ ఉంటాయి కదా, స్టెర్నమ్ బోను, రిప్స్ అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి మజిల్ ఫార్మేషన్ లేదు, ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఆల్సో ఎవరో పట్టుకుంటే కానీ నిలబడుతున్నాడు చూడండి, చాలా లేజీగా, నీరసంగా, వీక్గా ఉన్నాడనమాట. అంటే చిన్న ఏజ్లోనే ఓల్డ్ ఏజ్ వచ్చినట్టు కనిపిస్తున్నారు కదా. సో అందుకే చెప్తాం, సో ఆన్ టైంలో ప్రాపర్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ మనం మంచిగా ఉంటే తర్వాత ఏమైనా చేయొచ్చు. సో కాబట్టి హెల్దీ ఫుడ్, సో డైలీ టైం టు టైం మనం ఫుడ్ తీసేసుకోవాలి. తీసుకుంటేనే మనకు ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే లేనిపోని డిసీజెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. దాన్ని మనం మరాస్మస్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రివెంట్స్ ద ఫ్యాట్ కంటెంట్ అండర్ ద స్కిన్ ఇన్ ద బాడీ? క్రింది వాటిలో ఏది శరీరంలో చర్మం కింద కొవ్వు పదార్థాన్ని నిరోధిస్తుంది అని అడుగుతున్నాం. సో క్రింది వాటిలో చర్మం కింద, ఓకే, చర్మం కింద క్రొవ్వు పదార్థాన్ని నిరోధిస్తుంది క్వశ్చన్ ఇలా కాదు అడగాల్సింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రివెంట్స్ ద ఫ్యాట్ కంటెంట్ అండర్ ద స్కిన్ ఇన్ ద బాడీ? మన శరీరంలో చర్మం కింద ఒక ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఆ ఫ్యాట్ మన బాడీ నుంచి ఏది బయటికి పోనీయకుండా కాపాడుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఉన్న ఫ్యాట్ ఏంటి అంటే చూడండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కిన్. స్కిన్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. స్కిన్లో మనకి 2 parts ఉంటాయి. దట్ ఈస్ వన్ ఈస్
ఎపిడర్మిస్. ఓకే, ఫస్ట్ దాన్ని మనం ఎపిడర్మిస్ అని అంటాం అండ్ లాస్ట్ దాన్ని ఎండోడర్మిస్ అని అంటాం. ఇట్లా జస్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ అంటే పైన మనకు కనిపించే స్కిన్ కలర్, స్కిన్ మీద హెయిర్, మన స్కిన్ కలర్, నేచర్, దట్ ఈస్ ఆల్. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎపిడర్మిస్. ఎపి అంటే అవుట్ సైడ్ అని అర్థం, డర్మిస్ అంటే డెర్మటాలజీ అంటే ఏంటి, స్కిన్ కదా, అంటే బయట కనపడే స్కిన్ ఎపిడర్మిస్ అని అంటాం. మరి ఎండోడర్మిస్ అంటే, ఎండో అంటే ఇన్సైడ్, డర్మిస్ అంటే స్కిన్ అనమాట, లోపల ఉన్న స్కిన్, బయట ఉన్న స్కిన్. సో బయట ఏముంటుంది అంటే స్కిన్ మీద స్కిన్ కలర్, లేకపోతే మెలనిన్ పిగ్మెంట్, కెరాటిన్ ప్రోటీన్, ఇవన్నీ ఎపిడర్మిస్లో ఉంటాయి. మరి ఎండోడర్మిస్లో ఇక్కడ ఎల్లో కలర్లో ఫ్యాట్ లేయర్ ఉంది చూసారా, ఎల్లో కలర్లో, ఈ ఫ్యాట్ లేయర్ని మనం ఏమంటామంటే అడిపోజ్ లేయర్ అనేసి చెప్పుకుంటాం, అడిపోజ్ లేయర్. ఓకే, ఇంకా దీంతో పాటు రిమైనింగ్ మనకు బ్లడ్ వెజల్స్ అని, న్యూరాన్స్ అని, వై బికాస్ స్కిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెన్షరీ ఆర్గన్ కదా, న్యూరాన్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ అనేవి ఎండోడర్మిస్లో ఉంటాయి. వాటితో పాటు ఎపిడర్మిస్ అనేది వన్ ఆఫ్ ద లేయర్. ఇప్పుడు మీరు చికెన్, మటన్ ఎప్పుడైనా కట్ చేసుకుంటుంటే ఫ్యాట్ లేయర్ అని చెప్పుకుంటుంటాం కదా, కొవ్వు వచ్చేసింది, ఎల్లో కలర్ లేయర్, ఆ లేయర్. ఈ లేయరు మనకి స్కిన్ కింద ఉంటుంది. ఈ లేయర్ దేన్ని బయటికి పోనీకుండా అడ్డుకుంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, దేన్ని అడ్డుకుంటుంది? లాస్ ఆఫ్ టెంపరేచర్, లాస్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద బాడీ, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ, ఎంట్రీ ఆఫ్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. ఉష్ణోగ్రత కోల్పోవడము, శరీరంలోని మినరల్స్ కోల్పోవడం, శరీరంలో ద్రవాలు కోల్పోవడం, పర్యావరణం నుండి హానికరమైన జీవుల ప్రవేశం అంటున్నాం. దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. శరీరం నుంచి ఏవి కోల్పోవడం, ఇక్కడ చూడండి, ఎంట్రీ ఆఫ్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అన్నారు కదా. ఇప్పుడు మనకి అది ఉండడం వల్ల మన బాడీలోకి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఏవి వెళ్ళలేదంటారా? దానికి ఆర్గానిజమ్స్ సంబంధం ఏంటి? మరి కోవిడ్ వచ్చి కరోనా వైరస్ అందరిలోకి వెళ్ళి చాలామంది ఎఫెక్ట్ అయిపోయి చనిపోయారు కదా. మరి అందరిలో ఫ్యాట్ లేయర్ ఉంటుంది, అది ఒకవేళ ఆర్గానిజమ్స్ని ఎంటర్ కానికుండా చేస్తే ఎవరు డిసీజెస్కి ఎక్స్పోజ్ కారు, అవునా కదా? సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఆర్గానిజమ్స్ని అది ఒకటే ప్రివెంట్ చేసినా ప్రివెంట్ చేయదు, ఎందుకంటే దాని నుంచి ఆర్గానిజమ్స్ వెళ్ళవు, లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి, రెస్పిరేషన్ త్రూ, బ్లడ్ సర్క్యులేషన్ త్రూ, ఎట్లయినా వెళ్ళిపోతాయి ఆర్గానిజమ్స్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, ఎలిమినేట్ చేద్దాం. ఇంకా లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అంటున్నాము. సో ఫ్లూయిడ్స్ బాడీని ఎడిపోజ్ లేయర్ కంట్రోల్ చేస్తుందంట. అలా ఏం చేయదు, బాడీ చాలాసార్లు డిహైడ్రేట్ అవుతుంది. సో మనం మోస్ట్లీ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినా ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతాయి. సో వర్కౌట్స్ అని, వాకింగ్ అని, లైక్ ఫిజికలీ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో సమ్ హెల్త్ ఇష్యూస్, మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి జరిగినా కూడా బాడీ ఫ్లూయిడ్స్ అనేవి లాస్ అయిపోతుంది. సో దాన్ని అది ప్రివెంట్ చేయదు, కాబట్టి ఇది కూడా కాదు. మినరల్స్, ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయంటే ఫ్లూయిడ్స్తో పాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి, అంతే కదా. వాటర్ ఇప్పుడు స్వెట్ రిలీజ్ అయిపోతుంది, స్వెట్తో పాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి, దట్ ఈస్ కాల్డ్ డిహైడ్రేషన్ కదా. ఇంకా పోతే లాస్ ఆఫ్ టెంపరేచర్, ఎస్. సో టెంపరేచర్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ టెంపరేచర్ మన బాడీలో. సో ఇక్కడ చూడండి, వార్మ్ బ్లడెడ్ అనిమల్స్, కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అని 2 టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఈజ్ లైక్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్. ఈ మూడిటిని కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అంటాం. మరి వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ అని దేన్ని అంటామంటే బర్డ్స్ అండ్ మమ్మల్స్, రెండింటిని వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ అనేసి మనం చెప్పుకుంటాం. సో బర్డ్స్, మమ్మల్స్ని ఎందుకు వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ అంటామంటే మన బాడీలో, సో వీఆర్ మెయింటైనింగ్ 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అండ్ 98 degrees ఫారెన్హీట్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ని మన బాడీలో బయటికి పోనీకుండా రెసిస్ట్ చేసేది, కాపాడేది ఏదంటే అడిపోజ్ లేయర్. ఈ అడిపోజ్ లేయర్ ఉండడం వల్లనే మన బాడీ నుంచి టెంపరేచర్ బయటకు పోకుండా మన బాడీ లోపల ఒక సర్టెన్ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ అడిపోజ్ లేయర్. దేన్ని ప్రివెంట్ చేస్తుంది? టెంపరేచర్ని ప్రివెంట్ చేస్తుంది, ఐ మీన్ లాస్ ఆఫ్ టెంపరేచర్ని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈస్ కాస్డ్ బై ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ చిల్డ్రన్? పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల క్రింది వాటిలో ఏ వ్యాధి వస్తుంది? సో మరాస్మస్ అనేది, మరాస్మస్, రికెట్స్, ఒబిసిటీ అండ్ క్వాషియార్కర్ అంటున్నాం. మరాస్మస్ అనేది మనం ఇదివరకే చెప్పాం. సో డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ సిపిఎఫ్ లోపం వల్ల వస్తుంది అనేసి చెప్పుకున్నాం. ఓకే, ఓకే, సిపిఎఫ్ లోపం వల్ల వస్తుంది. రికెట్స్ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఒబిసిటీ అంటే ఏంటంటే ఊబకాయత్వం అంటే స్థూలకాయత్వం, లావ్ ఎక్కువైపోవడం, ఉబ్బిపోవడం. ఎప్పుడవుతాం మనం ఎక్కువగా ఉబ్బిపోవడం లాంటిది?
ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నప్పుడు, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ అంతా స్టోర్ అయిపోయి ఉబ్బిపోవడం లేదా లావ్ అయిపోవడాన్నే మనం ఒబిసిటీ అని అంటాం కదా. సో అదైతే ప్రోటీన్ డెఫిషియన్సీ కాదు. ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువైపోతే ఆ డిసీజ్ వస్తుంది. ఇంకా పోతే క్వాషియార్కర్, మేబీ క్వాషియార్కర్ ఏ డిసీజ్ అంటే అది డెఫిషియన్స్ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధిని మనం క్వాషియార్కర్ అని అంటాం. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మరాస్మస్లో కూడా ప్రోటీన్ ఉంది కదా, మరి ప్రోటీన్ మనం సపరేట్గా తీస్తే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా మరాస్మస్ కూడా వస్తుంది కదా అంటే వస్తుంది. ఎవరికి అని అంటే పెద్దవాళ్ళల్లో వస్తుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అడల్ట్స్ ఏ డిసీజ్కి ఎక్స్పోజ్ అవుతారంటే మరాస్మస్కి. ఇక్కడ పిల్లలు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఇంకేం ఆలోచించక్కర్లేదు, క్వాషియార్కర్నే టిక్ చేయాలి. ఇప్పుడు రికెట్స్ ఆస్టియోమలేషియా లాగా డి విటమిన్ డెఫిషియన్సీ చిన్నపిల్లల్లో వస్తే రికెట్స్, పెద్దవాళ్ళలో వస్తే అడల్ట్స్ ఆస్టియోమలేషియా అని చెప్పుకున్నాం కదా. అట్లనే ప్రోటీన్ డెఫిషియన్సీ చిన్నపిల్లల్లో వస్తే క్వాషియార్కర్, అడల్ట్స్లో వస్తే మరాస్మస్ అన్నట్టు చెప్పుకోవాలి. ఓకే, సో చిల్డ్రన్స్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ క్వాషియార్కర్. ఏమవుతుందంటే ఏం లేదు, ప్రోటీన్స్ తక్కువ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఎనర్జీ ఉండదు, ప్లస్ మజిల్ ఫార్మేషన్ ఎక్కువ ఉండకుండా స్కెలిటన్ సిస్టమ్ బయటికి ఇట్లా కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ డిసీజ్నే మనం క్వాషియార్కర్ అనేసి చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ద ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎప్పుడు అడిగారు మనకి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్? క్రింది వాటిలో సూక్ష్మ పోషకానికి ఉదాహరణ ఏంటి? న్యూట్రిషన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఈజ్ మ్యాక్రోన్యూట్రియంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్. మ్యాక్రో అంటే స్థూల పోషక పదార్థం, మైక్రో అంటే సూక్ష్మ పోషక పదార్థం. స్థూల అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో డైలీ కంపల్సరీగా మనం తీసుకోవాల్సినవి అని అర్థం. మైక్రో అంటే తక్కువ మొత్తంలో ఒకవేళ అప్పుడప్పుడు తీసుకోకపోయినా పర్లేదు అని తన అర్థం. ఓకే, సో అందుకే మ్యాక్రోని కంపల్సరీ తీసుకోవాలన్నాం కాబట్టి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా అనొచ్చు. ఇవంత అవసరం లేదు కాబట్టి నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఓకే, చచ్చినట్టు తీసుకోవాలి లేకపోతే చచ్చిపోతా ఉంది అని అర్థం. ఏది? మ్యాక్రో. మైక్రో అలా కాదు. సో ఇట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. మ్యాక్రోకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, సిపిఎఫ్. ఈ మూడింటిని మ్యాక్రో అంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీడే కంపల్సరీగా వీటిని తీసుకోవాలి. మైక్రోకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మినరల్స్ అండ్ వైటమిన్స్. ఇవి 2 మైక్రో. ఇవి డైలీ తీసుకోకపోయినా పర్లేదు, తక్కువ తీసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే ఈ రెండిటి వల్ల మనకి ఎనర్జీ రాదు, ఈ మూడిటి వల్ల ఎనర్జీ వస్తుంది. నువ్వు డైలీ ఎనర్జెటిక్గా సర్వైవ్ అయితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ అనుకోండి, ఏ విటమిన్ రిచెస్ట్ సోర్స్ ఏది? క్యారెట్ కదా. మనం ఏమైనా డైలీ క్యారెట్ తింటున్నామా? అప్పుడప్పుడు తింటున్నాం. ఓకే, డైలీ తినాల్సిన అవసరం లేదు, తింటేనే ఎనర్జీ లేదు కదా, అప్పుడప్పుడు తిన్నా కూడా సరిపోతుంది అట్లా. సో అప్పుడప్పుడు తిన్నా పర్లేదు, కొంచెం తిన్నా పర్లేదు, వాటిని మైక్రో అంటాం. డైలీ కంపల్సరీగా తీసుకోవాల్సిన వాటిని మ్యాక్రో అంటాం. మ్యాక్రో అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. మైక్రో అంటే మినరల్స్ అండ్ వైటమిన్స్. ఇక్కడ మనకు మైక్రో అడిగారు కదా, మైక్రో అడిగారు. సో ఏంటివి మైక్రో? గ్లైకోజన్ అనేది, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ పాలీసాకరైడ్. ఓకే, సో పాలీసాకరైడ్ అంటే ఇవి దేని కిందకు వస్తాయి? కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి. సో అది కూడా మైక్రో కాదు కదా, ఎలిమినేట్. ఇంకా పోతే విటమిన్ B12 అంటున్నారు. ఎస్, విటమిన్స్ను మనము మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పుకున్నాం, కరెక్ట్ ఆన్సర్. మినరల్స్ అన్నారు, మినరల్ కూడా మనం మైక్రో అని చెప్పుకున్నాం, కరెక్టే. మినరల్స్ అంటే కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా ప్రోటీన్స్ అన్నారు, ప్రోటీన్ ఆబ్వియస్లీ మ్యాక్రో అని చెప్పుకున్నాం కదా, సో ఇది కూడా ఎలిమినేట్. సో 2 and 3 కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆప్షన్. సో 2 and 3 both are the comes under into micronutrients. So option C is the right one here. Okay, so that is the 10th question. Next question, see, match the following. Part 1లో న్యూట్రిషన్స్ ఇచ్చారు, Part 2లో వాటి వల్ల ఎంత ఎనర్జీ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, సో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో న్యూట్రిషన్. వై? బికాస్ ఫ్యాట్ కాబట్టి. నెక్స్ట్ ABCDలో మనకి ఎనర్జీ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సో కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే డైలీ 500 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఎంత ఎనర్జీ వస్తుంది అని అంటే 4 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీడే. సో 1కి D కరెక్ట్ 1 అవుతుంది. ఓకే, ప్రోటీన్ నుంచి డైలీ మనం మినిమం మ్యాక్సిమం 100 grams ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్స్ నుంచి 1 gram ఆఫ్ ప్రోటీన్ నుంచి వీ కెన్ గెట్ 5.6 kilocalories ఆఫ్ ఎనర్జీ. ఓకే, 2కి C 5.6.
ఫ్యాట్ నుంచి 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ నుంచి వీ కెన్ గెట్ 9.9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 9. సో బీ కరెక్ట్. అండ్ ఆల్కహాల్ నుంచి 7 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఆల్కహాల్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది? 7 ఎనర్జీ. మరి ఫ్యాట్ 1 డే మనకు 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది, 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. మరి ఆల్కహాల్ డైలీ ఎంత తీసుకోవాలి అని నన్ను అడగండి. ఓకే, సో ఆల్కహాల్ కన్సప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అది ఎంత తీసుకోకూడదు. తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 7 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. మరి ఆల్కహాల్ ఈజ్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా, అది కూడా ఒక ఎనర్జీ డ్రింక్ ఏమో అని చెప్పి ఆల్కహాల్ తీసుకుంటూ కూర్చోకండి ఈ రోజు నుంచి. ఓకే, అది ఎనర్జీ వస్తుంది ఎప్పుడు? వెన్ ఇట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైజెషన్. ఆల్కహాల్ అంత ఈజీగా డైజెషన్ కాదు, ఎందుకంటే ఫ్యాట్ మొత్తం, ఈవెన్ ఈ ఫ్యాట్ కూడా అంత ఈజీగా డైజెషన్ కాదు. డైజెషన్ అయితేనే మనకి ఎనర్జీ వస్తుంది, లేకపోతే కాదు. అందుకే ఫ్యాట్స్ ఎప్పుడు మనం డైల్యూటెడ్ ఫామ్స్లో ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, సో ఫ్యాట్ యూజ్ చేసేటప్పుడు డైల్యూటెడ్ ఫామ్ అంటే మీకు తెలుసు కదా, ఇంకా మినరల్స్ యాడ్ చేయడం, వాటర్ని యాడ్ చేయడం. సో ఇట్లాంటి డైల్యూటెడ్ ఫామ్స్లో మనం తీసుకుంటే కొంచెం డైజెషన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటారు. సో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ డే ఏం చేయాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆల్కహాల్ మొత్తం వాటర్లో డైల్యూట్ అయిపోయి యూరిన్ త్రూ మనం ఎక్స్క్రీట్ చేసేస్తాం. మోస్ట్లీ 40-50% ఆల్కహాల్ని ఎక్స్క్రీట్ అయిపోతుంది. తర్వాత కొన్ని ఫిజికల్ వర్కౌట్స్, వార్మప్స్ అవి ఇవి చేసుకొని బాడీలో కొంచెం హీట్ని జనరేట్ చేసి ఆ ఆల్కహాల్ పర్సంటేజ్ని కరిగించుకోవాలి. లేకపోతే ఆ డైజెషన్ మొత్తం లివర్ బర్డెన్ కదా. సో కొలెస్ట్రాల్ డైజెషన్ ఏది చేస్తుంది మన బాడీలో? లివర్ చేస్తుంది. సో నువ్వు ఎంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్, ఎంత ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే లివర్ అంత ఎక్కువ బైల్ జ్యూస్ని రిలీజ్ చేయాలి డైజెషన్ కోసం. సో అది తక్కువ టైంలో ఎక్కువ పని చేసి తొందరగా లివర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే లివర్కి మనం కొంచెం సపోర్ట్ చేయాలి. అంటే మొత్తం బర్డెన్, మొత్తం డైజెషన్ దాని మీదే వేసేయకుండా మనం కూడా కొంచెం ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము, లేకపోతే కొన్ని ఫిజికల్ వర్కౌట్ చేసి బాడీలో హీట్ జనరేట్ చేసి ఆ హీట్ వల్ల ఆ వామ్లోని ఆల్కహాల్ మొత్తం, ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది అనమాట. సో అట్లా కూడా చేసుకుంటూ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. Collagen is also called animal starch. Glycogenesis means the conversion of extra glucose into glycogen. Glycogen is converted into glucose in the presence of glucagon hormone. Of course, glycogen animal starch అని కూడా అంటాం. గ్లైకోజెనిసిస్ అంటే అదనపు గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చడం. గ్లూకాగాన్ హార్మోన్, ఇక్కడ గ్లైకోజన్ అన్నా కదా, అదే ఇందాక డౌట్ వచ్చింది. ఇక్కడ గ్లైకోజన్ కాదు. ఓకే, గ్లూకాగాన్ హార్మోన్ సమక్షంలో గ్లైకోజన్ గ్లూకోజ్గా మార్చబడుతుంది. ఓకే, గ్లైకోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకాగాన్. ఇక్కడ మెన్షన్ చేసాం గ్లూకాగాన్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్స్ 3. సో చూద్దాం రైట్ ఆర్ రాంగ్. సో గ్లైకోజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అనిమల్ స్టార్చ్ అన్నాం. ఇందాక గ్లైకోజెనిసిస్ అని ఒక ప్రాసెస్ చెప్పాను నేను. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, కార్బోహైడ్రేట్స్ ఎవ్రీడే మన బాడీకి 500 గ్రామ్స్ కావాలి అని అన్నాం. మనం ఎవ్రీడే లెక్క పెట్టి ఓన్లీ 500 తీసుకోం కదా, అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు? పార్టీలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆవేశపడి ఎక్స్ట్రా ఫుడ్ తినేస్తూ ఉంటాం. ఇఫ్ విల్ టేక్ ఎక్స్ట్రా గ్లూకోజ్, ఓకే, ఎవ్రీడే అవర్ బాడీ రిక్వైర్స్ ఓన్లీ 500 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఓన్లీ. ఇఫ్ we will take extra glucose. Extra అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, బియాండ్ 500 అనమాట. బియాండ్ 500 అంటే 600, 700, 800, 900, 1000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ 800 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని తీసుకుంటే, సో నీ బాడీకి 500 కావాలి, నువ్వు 800 తీసుకున్నావు. ఎక్స్ట్రా ఎంత తీసుకున్నావంట? 300 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకున్నావు. సో ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఏంగా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. గ్లైకోజన్, ఓకే, గ్లైకోజన్. దీన్నే గ్లైకోజెనిసిస్ అని అంటాం. గ్లైకోజెనిసిస్. ఈ ప్రాసెస్ ఎందులో అవుతుందంటే లివర్లో అవుతుంది. ఓకే, దట్ ఈస్ గ్లైకోజెనిసిస్. ఇఫ్ కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ 3-4 డేస్ ఏదైనా హెల్త్ ఇష్యూ వల్లనో నువ్వు ఫుడ్ తినలేదు, లేదా ఏదో ఉన్నట్టుండి ఎక్కువ పనులు వచ్చేసాయి, ఎక్కువ బర్డెన్ పడిపోయింది, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేయాలి, అలాంటప్పుడు మన బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? లేదా 3-4 డేస్ తర్వాత మనం ఎక్కడైనా ఫుడ్ తినలేదనుకో, ఆ పర్టికులర్ డే మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అప్పుడెప్పుడో ఎక్స్ట్రా ఫుడ్ తిని ఇన్సులిన్ ఆ ఎక్స్ట్రా ఫుడ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోర్ ఉంచింది కదా,
ఆ ఎక్స్ట్రా గ్లైకోజన్ అగైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి నీ బాడీకి ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఎనర్జీ ఇస్తుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకాగాన్ హార్మోన్. ఓకే, సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ వీ కెన్ కాల్ యాస్ గ్లూకోజెనిసిస్ అని అంటాం. ఇది కూడా లివర్లోనే జరుగుతుంది. గ్లూకోజెనిసిస్ లివర్. చూడండి, జెనిసిస్ అంటే ప్రొడక్షన్ ఆర్ సింథసిస్, గ్లైకో మీన్స్ గ్లైకోజన్ సింథసిస్, గ్లూకోజెనిసిస్ అంటే గ్లూకోజ్ సింథసిస్ని గ్లూకోజెనిసిస్ అని అంటాం. ఓకే, ఈ గ్లూకోగాన్ని ఇన్సులిన్ 2 హార్మోన్స్ని ఏది రిలీజ్ చేస్తుంది అంటే మన బాడీలో ప్యాంక్రియస్, దట్ ఈస్ క్లోమం రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇది ఆ ప్రాసెస్. సో ఎక్స్ట్రా గ్లూకోజ్, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై గ్లైకోజెనిసిస్? ద కన్వర్షన్ ఆఫ్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఈస్ కాల్డ్ గ్లైకోజెనిసిస్. Glucogenesis means the conversion of glycogen, so again into glucose in the presence of glucagon when our body requires energy. That is glucogenesis. ఓకే, సో శక్తి అవసరమైనప్పుడు గ్లైకోజన్ మళ్ళీ తిరిగి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడాన్ని గ్లూకోజెనిసిస్ అంటాం. అవి 2 లివర్లోనే జరుగుతాయి. అండ్ ఇక్కడ గ్లైకోజన్ అనేది దిస్ ఈజ్ లైక్ పాలీసాకరైడ్ అండి. పాలీసాకరైడ్ ఇది. గ్లూకోజ్ ఏమో మోనోసాకరైడ్. అంటే మోనోసాకరైడ్ పాలీసాకరైడ్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్లు చూద్దాం. గ్లైకోజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అనిమల్ స్టార్చ్ అంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా మనకు అనిమల్స్లో జరుగుతుందా, ప్లాంట్స్లో కూడా జరుగుతుందా? ఇన్సులిన్ హార్మోన్ ప్లాంట్లో ఏమైనా రిలీజ్ అవుతుందా? లేదు కదా, ఈ ఓన్లీ అనిమల్స్లోనే జరుగుతాయి. ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా లేదు. సో అనిమల్స్లోనే జరుగుతాయి కాబట్టి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేది అనిమల్స్లోనే, గ్లూకోజ్ గ్లైకోజన్గా అనిమల్స్లోనే జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం దాన్ని అనిమల్ స్టార్చ్ అని కూడా అంటాం. సో గ్లైకోజన్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అనిమల్ స్టార్చ్. కరెక్ట్ స్టేట్మెంట్. గ్లైకోజెనిసిస్ మీన్స్ ద కన్వర్షన్ ఆఫ్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్. అఫ్ కోర్స్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్ కన్వర్షన్ అయిందని చెప్పాం కదా ఇప్పుడే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ గ్లైకోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకాగాన్ హార్మోన్. ఈ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూకాగాన్. దీన్నే గ్లూకోజెనిసిస్ ప్రాసెస్ అంటాం. So this is also right statement. So both 1, 2, 3 all are correct. Okay, so option D is the right one here. Okay, next. Proteins are rich in. క్రింది వాటిలో ప్రోటీన్లు దేనిలో అధికంగా ఉంటాయి? సెరల్స్ అంటే ధాన్యాలు, టొమాటోస్, పొటాటో అండ్ స్వీట్ పొటాటో, బంగాళదుంప, చిలకడదుంప, లీఫీ వెజిటబుల్స్. సో వీటిల్లో ప్రోటీన్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి చెప్పండి. ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఓకే, లాస్ట్ ఇయర్ అంటే ముందు నోటిఫికేషన్లో. సెరల్స్ అంటే ఏంటంటే ధాన్యాలు. ఓకే, ధాన్యాలు అంటే మీకు తెలుసు కదా, రైస్, చిరుధాన్యాలన్నీ, మిల్లెట్స్, రాగులు, జొన్నలు, రైస్, మొక్కజొన్నలు, చిరుధాన్యాలన్నీ కూడా, మిల్లెట్స్ అన్నీ కూడా, అవి ప్రోటీన్కి రిచెస్టా లేదా టొమాటోసా, పొటాటో, స్వీట్ పొటాటో, లీఫీ వెజిటబుల్స్? ఇక్కడ ఉన్నవే చెప్పాలి. చూడండి, సెరల్స్లో ఎక్కువ ఏ న్యూట్రిషన్ ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ అండి. ఇప్పుడు రైస్ అనేది ధాన్యం కదా, రైస్ ఎక్కువ తింటే షుగర్ ఎక్కువైపోతుంది అంటూ ఉంటారు, అవునా కదా? సో రైస్ ఈజ్ ఆల్సో ధాన్యం, వాటిలో ఉండేవి కార్బోహైడ్రేట్స్. డైలీ మనం రైస్ తింటున్నాం, మన బాడీకి ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే అది కార్బోహైడ్రేట్. మోస్ట్లీ మన కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తుంది కదా, మోస్ట్లీ మనం రైసే తింటాం కాబట్టి. సో కార్బోహైడ్రేట్స్ అనమాట, సెరల్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కాదు. ఇంకా టొమాటోస్లో ఏముంటుంది అని అంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది టొమాటోస్లో, ప్లస్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అండ్ సి విటమిన్స్ అండ్ మినరల్స్, ఈ 3 ఉంటాయి టొమాటోస్లో. సో ఇది కూడా కాదు. పొటాటో, స్వీట్ పొటాటో, సో ప్యూర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అండి పొటాటో, స్వీట్ పొటాటో. పొటాటోస్లో అయితే మనకి స్టార్చ్ ఉంటుంది, స్వీట్ పొటాటోస్లో కూడా స్టార్చ్ ఉంటుంది, ప్లస్ కొన్ని విటమిన్స్ ఉంటాయి వీటిల్లో. ఓకే, విటమిన్స్ ఎక్స్పెషల్లీ B3, B5 విటమిన్స్ ఎక్కువ ఉంటాయి స్వీట్ పొటాటోస్ అండ్ పొటాటోస్. ఇంకా పోతే లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరల్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండవు, వీటితో కంపేర్ చేస్తే లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్లో ఉంటాయి. ఈ 4గిట్లోనే కదా మనం కంపేర్ చేయాలి. సో ఈ 3 కంటే కూడా లీఫీ వెజిటబుల్స్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, దానికంటే ముందు సోయాబీన్, పల్సెస్ వీటిల్లోనే ఉంటాయి, దాని తర్వాత ఆకుకూరల్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫంక్షన్ తెలుసు కదా, మజిల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో చూడండి, లిస్ట్ 1లో న్యూట్రిషన్స్ ఉన్నాయి, లిస్ట్ 2లో సోర్సెస్ ఉన్నాయి. ఏ న్యూట్రిషన్ ఏ సోర్సెస్ కింద వస్తుంది? ఫస్ట్ వచ్చి లిపిడ్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్ అండి. ఐఎమ్ సారీ. సో లిపిడ్స్ అంటే
ఓకే. సో లిపిడ్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్ అండి. ఓకే, లిపిడ్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్. కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్ అన్నారు. సో లిపిడ్స్ అంటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ అన్నాం కదా, మరి వేటిల్లో ఎక్కువ ఉంటుంది అని అంటే చెప్పండి. సోయా. సోయా అంటే ఏంది? సోయాబీన్స్. సోయాబీన్స్ ప్రోటీన్కి రిచెస్ట్ ఫుడ్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో కాబట్టి సికి 3 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంకపోతే కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ దేంట్లో ఎక్కువ ఉంటాయి? ఇక్కడ మైజ్ ఉంది చూసారా. మైజ్ అంటే ఏంటంటే మొక్కజొన్న. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ఉంటుంది అంటే స్టార్చ్, దట్ ఈస్ పాలీసాకరైడ్ ఉంటుంది. సో బికి 4 అవుతుంది. ఇంకపోతే లిపిడ్స్. లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ అన్నాం. ఆయిల్. ఆయిల్ అంటే సన్ఫ్లవర్. సన్ఫ్లవర్లో ఆయిల్ అంతా కదా, ఆయిల్ అంతా ఫ్యాటే, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే. ఇంకా విటమిన్, ఆరెంజ్, సి విటమిన్ ఉంటుంది. ఓకే, ఆరెంజ్లో ఏ విటమిన్ ఉంటుంది? సి విటమిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, సో ఇవి కరెక్ట్ మ్యాచ్. అంటే లిపిడ్స్కి సన్ఫ్లవర్ A2, కార్బోహైడ్రేట్స్ అయితే సోయా 3, కార్బోహైడ్రేట్స్ అయితే మైజ్ కదా, B4, ప్రోటీన్ అయితే ఏది? ప్రోటీన్ సోయా, C3, అండ్ డి విటమిన్కి 1. ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ ఉందా లేదా ఆప్షన్స్లో? లిపిడ్స్ అంటే సన్ఫ్లవర్, సో ఏకి 2 అవుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే మైజ్, బికి 4 అవుతుంది. ప్రోటీన్స్ అంటే సోయా, సికి 3 అవుతుంది. విటమిన్స్ డికి 1 అవుతుంది. 2, 4, 3, 1. సారీ, ఇక్కడ చూడండి 2, 4, 3, డిలో మళ్ళీ 3 రిపీట్ అయింది కదా, ఇక్కడ 1 ఉండాలి ఆప్షన్. ఓకే, 2, 4, 3, 1. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోర్సెస్ అవి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. పార్ట్ 1 న్యూట్రిషన్స్, పార్ట్ 2 అందులో ఏ ఫామ్లో న్యూట్రిషన్ ఉందో అడిగారు. ఓకే, గ్లూకోజ్, స్టార్చ్, మాల్టోస్, ఖైటిన్, నత్రజని సంబంధిత పాలిసాకరైడ్, మోనోసాకరైడ్, పాలిసాకరైడ్ అండ్ డైసాకరైడ్. గ్లూకోజ్ అనేది మోనోసాకరైడా, డైసాకరైడా, పాలిసాకరైడా? మీకు తెలుసు కదా ఏంటది? గ్లూకోజ్ ఆబ్వియస్లీ మోనోసాకరైడ్, ఆల్వేస్ మోనోసాకరైడ్స్. సో ఏకి 2 కరెక్ట్ 1 అవుతుంది. అండ్ స్టార్చ్. స్టార్చ్ని మనం పాలిసాకరైడ్ అంటాం. ఓకే, స్టార్చ్ పాలిసాకరైడ్. సో బికి 3 కరెక్ట్ అవుతుంది. మాల్టోజ్ అనేది డైసాకరైడ్, సో సికి 4 కరెక్ట్ అవుతుంది. ఖైటిన్ అంటే ఏంటంటే నత్రజని సంబంధిత పాలిసాకరైడ్ అనమాట, సో డికి 1 అవుతుంది. ఈ ఖైటిన్ పాలిసాకరైడ్ ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే ఇన్సెక్ట్స్లో ఉంటుందండి. ఇన్సెక్ట్స్, ఓకే, కీటకాలలో ఖైటిన్ అనే పాలిసాకరైడ్ ఉంటుంది. ఓకే, సో లైక్ దట్. మాల్టోస్ వేటిల్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం? జర్మినేటెడ్ సీడ్స్లో. ఓకే, అండ్ ఆల్కహాల్లో కూడా మాల్టోజే ఉంటుంది. స్టార్చ్ అంటే మీకు తెలుసు, పొటాటోస్లో, మైజ్లో, ఇట్లాంటి వాటిల్లో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ అంటే గ్రేప్స్ నుంచి, సో రైస్ నుంచి ఎక్కువ గ్లూకోజ్ ఐటమ్స్ వస్తుంటాయి. ఓకే, సో గ్లూకోజ్ మోస్ట్లీ డైసాకరైడ్లో, పాలిసాకరైడ్ అన్నిట్లో కామన్గా ఉంటుంది గ్లూకోజ్. అందుకే కార్బోహైడ్రేట్స్ని సింపుల్గా గ్లూకోజ్ అని కూడా అంటాం. వై? బికాస్ కార్బోహైడ్రేట్ సింపుల్ ఫామ్ గ్లూకోజే కదా. ఇప్పుడు బ్లడ్లో షుగర్ ఎక్కువైపోయింది, గ్లూకోజ్ ఎక్కువైపోయింది అంటే గ్లూకోజ్ ఒకటే ఎక్కువ కాదు, సుక్రోజ్ అవ్వచ్చు, మాల్టోజ్ అవ్వచ్చు, లాక్టోజ్ అవ్వచ్చు, గ్యాలక్టోజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ గ్లూకోజ్ అనే చెప్తారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కామన్ నేమ్ వచ్చి గ్లూకోజ్ కాబట్టి అట్లా. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి ఇక్కడ? ఏకి గ్లూకోజ్ అంటే మోనోసాకరైడ్ 2 అవుతుంది. స్టార్చ్ అంటే పాలిసాకరైడ్ B3 అండ్ మాల్టోస్ మీన్స్ డైసాకరైడ్ C4, ఖైటిన్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూట్రిషన్ టాపిక్. అండ్ యా, నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో మనం విటమిన్స్ మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సో విటమిన్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీ. సో మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏరియా అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా SI కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మీకు విటమిన్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో విటమిన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.